అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 2వ వార్డు బీసీ కాలనీలో భారీ అన్నసమరాధన. పాల్గొని అన్నసమరాధన ప్రారంభించిన కౌన్సిలర్ చింతకాయల రాజేష్. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీలో సోమవారం శివరాత్రి పురస్కరించుకొని పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి 1, 2 వార్డుల టీడీపీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు లాలం మురళి ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వయంగా చింతకాయల రాజేష్ చేతుల మీదుగా భక్తులకు వడ్డించి అన్నసమరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకుని వార్డు నాయకులు, ప్రజల సహకారంతో ఇంత మంచి కార్యక్రమంలో చేపట్టిన లాలం మురళిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, వార్డు పెద్దలు, నాయకులు, యువత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు చేసిన పుణ్యం అంతా పోతుంది. ప్లేట్ వదిలేసి వెళ్ళిపోతే ప్లేట్ డస్ట్బిన్ లో వేయాలి. స్వాగతించండి నవీన్ అదే అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్థానిక 2వ వార్డు బీసీ కాలనీ నందు వెలిసి ఉన్న శ్రీ గౌరీశంకర్ దేవాలయం నందు మరి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి నిన్న రాత్రి మహారుద్రాభిషేకం, ఈరోజు మధ్యాహ్నం నుండి భారీ అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. మరి ఇదే రోజు సాయంత్రం కోలాట కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మహాశివరాత్రి ఉత్సవానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా, పెద్దలైతేనేమి, మహిళలు అయితేనేమి, యూత్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా, విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహాయ సహకారాలతో ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.